హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శంకర్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ముచ్చటేందంటే మా గ్రామంలో నెలకొల్పబడి ఉన్నటువంటి శ్రీ రేణుకా ఎల్లమ్మదేవి యొక్క కళ్యాణ మహోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించబోతున్నారు. అందులో భాగంగానే అనేక రకాల కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ముందుగా మా గ్రామ పొలమేర్లలో ఉన్నటువంటి పోచమ్మలకు బోనాలను సమర్పించి వారి వారి మొక్కులను చెల్లించుకుంటారు. తదనంతరం ఇంకే ఏ కార్యక్రమాలు జరుగుతాయనేది మనం ఈ వీడియోలో చూసేద్దాం. మీరు గనక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే శంకర్ అఫీషియల్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోగలరు. ఇలా చేయడం ద్వారా ఇక్కడ నుంచి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే చాలామంది కూడా నా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. సో మీ సపోర్ట్ లేకుండా నేనేం చేయలేను. ఐ నీడ్ యువర్ సపోర్ట్ ఆల్వేస్. సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. మరెందుకు ఆలస్యం, లెట్స్ నమస్తే అన్న. ఇప్పుడు ఈరోజు మన ఊర్లో గొప్పగా నిర్వహించుకునే పండగ ఇది. ఈసారి ఇది ఎన్నో పండగ. ఈ పండగను మీరు ఎట్లా సెలబ్రేట్ చేయబోతున్నారు? దానికి మన గ్రామస్తులు కానీ, మా సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, ఇంకా ఉత్సవ కమిటీ ఎవరైనా ఉన్నా కూడా సహకారంతో ఈ పండుగ నిర్వహిస్తున్నారు. కాబట్టి ఈ పండుగకు సంబంధించి మీరు ఈ పండుగను ఎట్లా సెలబ్రేట్ చేయబోతున్నారు? గత ఒక 22 సంవత్సరాల క్రితం ఒక 25 మంది విలేజ్లో ఏర్పడి ఎల్లమ్మ కథతోటి స్టార్ట్ చేసి ఒక 5 సంవత్సరాలు కథ ఆడి తర్వాత ఇక్కడ గుడి స్థాపించి ఇది 15వ పండుగ. ఫస్ట్ సంవత్సరం నుంచి ఈ పండుగ వరకు కూడా ప్రాముఖ్యత ఏంటంటే ముఖ్యమైనది ఒకటి, ప్రతిసారి ఒకే ఒక్క రోజు అన్నదానం పెడుతుంటే ఈరోజు 4 రోజులు అన్నదానం. దీనికి ఇదే ముఖ్యమైన కార్యక్రమం అని చెప్పచ్చు. ఎందుకంటే ఇది సిద్ధోగం, 4వ సిద్ధోగం 15 సంవత్సరాల నుంచి నడుస్తుంది. కావున సిద్ధోగం కాబట్టి మేము అందరం కలిసి ఒక నిర్ణయంకి వచ్చినాం. ఏంటంటే ఈసారి ఎట్ల పెట్టు దాతల సహకారంతో 4 రోజులు అన్నదానం పెట్టాలా, దీనికి అందరి సహకారం ఉండాలని చెప్తే కుల పెద్దలు, మా పాలక వర్గం కావచ్చు, గ్రామ ప్రజలు కావచ్చు, ఇతర ఎల్లమ్మ భక్తులు కావచ్చు, అందరి సహకారంతో అందరు దాతలు సన్న బియ్యం ఇచ్చారు. సన్న బియ్యంతో ఒకరోజు హనుమాన్ల వద్ద ఈ 3 రోజులు ఇక్కడ అన్నదానం పెడుతున్నాం. కులాలకు అతీతంగా నిర్వహించుకునే పండుగ ఎల్లమ్మ పండుగ. దీనికి అందరూ సహకారం ఉన్నది. ఇతర గ్రామాల నుంచి కూడా ఈ ఇస్రాజ్వాడి ఎల్లమ్మకు చాలామంది భక్తులు ఉన్నారు. ప్రతి ఆదివారం కావచ్చు, మంగళవారం కావచ్చు, ఇక్కడ ప్రతి ఒక్క వారంలో ఈ 2 వారాల్లో వచ్చి పండుగలు కూడా చేసుకుంటారు. కావున ఇది ఇంకా మున్ముందు కూడా ఇంకా అందరు కలిసిమెలిసి ఉండి ఇంకా బాగా డెవలప్మెంట్ చేస్తామని తెలియజేస్తున్నారు.
ఏదైతే తక్కువ ఉంటే అది తీసేద్దాం. వెరీ గుడ్, ఇట్లా మంచిగా పని చేసేసేది అయిపోతాయి మనకి. ఏ ఊరమ్మా మీది? రామారెడ్డా? పొద్దుగాలనే మొదలు పెట్టి ఛాయలు తాగిరా లేదా మరి? ఈడ తాగిపోయలేరా? సరే నేను చెప్తా తెప్పిస్తా. ఎంత కానీ ఆనే కోసేదాకా ఎన్ని పచ్చలు తీస్తావు? నమస్తే. నమస్కారం. ఈరోజు ఎల్లమ్మ పండుగలో భాగంగా ఈరోజు జరిగే కార్యక్రమాలు ఏమేమి ఉన్నాయో ఒకసారి చెప్పు. ఉదయం పుణ్యాహవాచనం, తర్వాత నవగ్రహాలకి, అష్టదిక్పాలకులకి, షోడశ మాతృకలకి, విఘ్నేశ్వర మహాగౌరి దేవతలకి పూజ అనంతరము హోమం జరుగుతుంది. హోమ కార్యక్రమము హోమం లోపల దాదాపు గ్రామస్తులు హోమం మీద కూర్చోవడానికి అధిక సంఖ్య లోపల విచ్చేసిండ్రు. వాళ్ళందరూ కూడా హోమం అనంతరము దేవుడికి శిరా నైవేద్యం అయిన తర్వాత అన్నదాన కార్యక్రమం నడుస్తుంది. ధాన్య వస్తు వాహన సమృద్ధి అర్థం ధర్మేచ సర్వదేవత
సరే, మీ ఇంటి దేవుడికి ఎవరి ఇంటి దేవుడికి వాళ్ళు నమస్కారం చేసుకోండి. మనసు లోపల తర్వాత గణపతిని ప్రార్థించుకొని గణపతికి దండం పెట్టుకోండి. ఇలా శ్రీ మహాధనాధిపతి తర్వాత మీ ఇష్ట దైవం ఎవరికి ఇష్టమైనటువంటి దేవుని వాళ్ళు జ్ఞాపకం చేసుకోండి. వేరే వాళ్ళు ఏందన్నా అది ఏం చేస్తున్నావు వీడియో అయిపోయేదాకా అన్నం తినడానికి గుంట పచ్చి తింటుంది.
వీడియో కాదు, పూజ అవుతుంది కదా, అందుకోసమే వీడియో తీసిన, దానికోసమే ఇది అవుతుంది. అది అన్నం పెడుతుంది తిందాంపా. మరి ఇప్పుడు పచ్చ అన్నం ఏదైనా పుడక పచ్చలేదు సిగమొస్తుంది. అదేంది అల్లు బండ ఏం చేస్తారు దాంతో? అల్లు బండకి ఏది కావాలంటే అది మొక్కుతారు, పిల్లలు అవుతారు. మొక్కి వాళ్ళకి అంటే మనం కోరికలు కోరుకునేది అక్కడ అనుకోని పేస్ చేస్తే కోరికలు కైనట్ల నిలబడితే నెరవేరినట్టు, నిలవేరినట్టు, లేకపోతే ఫెయిల్ అయినట్టు. ఫెయిల్ అయినట్టు. ఈరోజు అన్నదాన కార్యక్రమంలో మన ట్రాక్టర్ యూనియన్ వాళ్ళు మొత్తం వారి యొక్క సహాయ నిధితోటి మా కార్యక్రమంలో విజయవంతం చేస్తున్నారు. వారికి మా గ్రామ ప్రజల తరఫున, పాలకవర్గం తరఫున పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. తిన్నారా మీరు అందరూ? తిన్నాం. గంగవ్వ తింటున్నావా? ఏం కూర అండి? పాలకూర, మంచి ఏది మంచిగా ఉంది కూర? టేస్ట్ అన్ని మంచిగా. బావగారు ఏందా చికెన్ మటనా? అమ్మవారికి అడగల కాయగూరలు కాయగూరలు ఏ కూర మంచిగా ఉంది? అన్ని కూరలు బాగుంది. ఏమేం కూర అండి? అన్ని కూరలు మంచిగా ఉన్నాయంట. పాలకూర, వంకాయ, పప్పుచారు అన్ని సూపర్. తినేది తినుకుంటా అంత మెల్లగా మాట్లాడుతున్నావు, నువ్వు ఇక ఏమనాలా నిన్ను? ఈ ఆటో మన ఈ యూనియన్ వాళ్ళు ట్రాక్టర్ యూనియన్ వాళ్ళు సూపర్. ఈరోజు ఆల్ డొనేషన్ చేసిరా? అన్నదాన కార్యక్రమం రమేష్ అన్న తిన్నారా లేదా మీరు? ఏం కూర అబ్బా? మంచిగా ఉందా కూర? మా ఇస్రాజువాడి గ్రామంలో అత్యంత వైభవంగా నిర్వహించబడే పండగ ఎల్లమ్మ పండగ. ఎల్లమ్మ పండగలో భాగంగా 4 రోజుల అన్నదాన కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి ఎవరికి తోచిన విరాళాలు వాళ్ళు అందించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు అనగా సోమవారం జరిగే అన్నదాన కార్యక్రమానికి ట్రాక్టర్ యూనియన్ సభ్యులమందరము సాయంత్రం 6 గంటల వరకు మా సొంత ఖర్చులతోటి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనుకుంటున్నాం. ఏం చేస్తారు? మరి నాకే ఐస్ క్రీమ్. ఇంత పెద్ద ఐస్ క్రీమ్ కొన్నా ఈ కప్పు నాటికి వచ్చే కిక్కే లేదు. దాంట్లో ఉంటుంది మజా అంటే. చిన్నప్పటి నుంచి నాకు ఇంకా కప్పురా